జరిగితే ప్రపంచంలోని 28 దేశాలు నేరుగా మనకి ఫోన్ చేసి మరి సానుభూతి వ్యక్తం చేయడంతో పాటు మీరేం చేసినా మీ వెనకాల మేము ఉంటామని చెప్పినాయి. అట్లాగే 190 దేశాలు, 193 దేశాలు భారతదేశం తీసుకుంటున్న చర్యలను సమర్థించినాయి. దానికి సాక్ష్యం పాకిస్తాన్ మీద మనం వెళ్ళి దాడి చేసి ఆపరేషన్ సింధూర్ పేరుతో చితకబాదితే అన్ని దేశాలు ఏ ఒక్కడు నోరు మెదపలేదు. పాకిస్తాన్ కూడా వెళ్ళి బతిన్లాడుకుని మనల్ని యుద్ధాన్ని ఆపించమని చెప్పి బతిన్లాడుకునే పరిస్థితి వచ్చింది తప్పించి మనల్ని ఏ ఒక్కళ్ళు పక్కన పెట్టలేదు, మనల్ని ఆగమని చెప్పలేదు, మనల్ని తప్పుపట్టలేదు. అది భారత్ సాధించిన ఘనత. అలాంటిది భారతదేశం ఏకాకి అయిపోతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలకంటూ పదే పదే మాట్లాడుకొస్తున్నాడు. యువరాజు గారైనటువంటి రాహుల్ గాంధీ గారు, వాళ్ళ గాంధీల కుటుంబపు యువరాజు గారైనటువంటి రాహుల్ గాంధీ గారు రాజుగారు అవ్వడానికి అడ్డుపడుతోంది బీజేపీ కాబట్టి. అయితే అసలు పాయింట్ ఏంటంటే అంతర్జాతీయంగా ఎక్కడ ఎప్పుడు ఏ వాత పెట్టాలో కరెక్ట్గా తెలుసు మోడీకి అన్నటువంటి విషయం ప్రపంచం అర్థం చేసుకుంది. ఇప్పుడు చూస్తే యూరోపియన్ యూనియన్ తనంతటి తనుగా భారతదేశానికి వస్తుంది. మనల్ని ఒంటరి చేద్దాం అనుకున్నటువంటి అమెరికాకి చెప్పెడుతుంది. ఇప్పుడు మనకి చైనా స్నేహమే, రష్యా స్నేహమే, ఇరాన్ స్నేహమే, అలాగే అమెరికా మిత్ర దేశాలైనటువంటి యూరోపియన్ దేశాలు మనతో స్నేహమే. తద్వారా మనల్ని ఒంటరి చేద్దాం అనుకున్న అమెరికా ఒంటరిదవుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.